ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఉదయకాల సమయంలో నీ సన్నిధికి రావడానికి నాకు ఇచ్చిన కృపను బట్టి వందనాలు. కొంత సమయంనైనా నీ సన్నిధిని అనుభవించడానికి కావలసిన నీ ఆత్మను దయచేయండి ప్రభా. నేను మీరే కృప చూపించండి. నిన్ను ఆరాధించడానికి కావలసిన నీ మాటలు దయచేయండి. పాటల రూపంలో కూడా నిన్ను ఆరాధించడానికి సహాయం చేయండి. నైనా కనికరించి ఇక్కడికి మీరు రండి ప్రభువా. నైనా మీ సమృద్ధి జీవాన్ని అనుభవించినట్లుగా మీ ఆత్మను దయచేయండి, మీ ప్రత్యక్షతను దయచేయండి. నైనా మీ కృప చూపించండి తండ్రి. నైనా ఈ సన్నిధిలో ఉన్న సమాధానం, సంతోషం, నీ సన్నిధిలో ఉన్న ఆ జీవాన్ని దయచేయండి నా ప్రభువా. అయినా కొంత సమయము దీవెనకరంగా చేయనైనా నీ గురించి ఆలోచించుకుంటూ నీ వాక్యాన్ని ధ్యానిస్తూ ప్రభువా, నీ సన్నిధిలో ఉన్న ప్రభువా ఆనందించే కృపను దయచేయండి. అయినా ఈ సమయం అంతా నీ చేతులుగా అప్పగించుకుంటూ ఈ ప్రార్థన మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలోనే ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దయగల హృదయుడవు, నీ స్వాస్థ్యమును ఎన్నడు ఎడబాయవు. ఎడారిలో ఊటలును జలరాశులలో త్రోవను ఏర్పరచువాడవు. సర్వలోకము నీకు నమస్కరించి నిన్ను కొనియాడును. దయగల హృదయుడవు, నీ స్వాస్థ్యమును ఎన్నడు ఎడబాయవు. ఎడారిలో ఊటలను జలరాశులలో త్రోవను ఏర్పరచువాడవు. సర్వలోకము నీకు నమస్కరించి నిన్ను కొనియాడును. సర్వలోకము నీకు నమస్కరించి నిన్ను కొనియాడును. దయగల హృదయుడవు, నీ స్వాస్థ్యమును ఎన్నడు ఎడబాయవు. సత్యస్వరూపి నీ దివ్యవాక్యమే నాకు జీవమార్గము. సారము వెదజల్లు నీ జాడలే నాకు జీవన గమనము. సత్యస్వరూపి నీ దివ్యవాక్యమే నాకు జీవమార్గము. సారము వెదజల్లు నీ జాడలే నాకు జీవన గమనము. శ్రేష్టమైన ఉపదేశముతో జీవము కలిగిన సంగములో నింపుచున్నావు. దీవెనలతో నన్ను నడుపుచున్నావు సమృద్ధితో. శ్రేష్టమైన ఉపదేశముతో జీవము కలిగిన సంగములో నింపుచున్నావు. దీవెనలతో నన్ను నడుపుచున్నావు సమృద్ధితో. దయగల హృదయుడవు, నీ స్వాస్థ్యమును ఎన్నడు ఎడబాయవు. ఎడారిలో
ఊటలను జలరాశులలో త్రోవను ఏర్పరచువాడవు. పరిశుద్ధుడా నీ దివ్య యోచనలే నాకు ఎంతో ఉత్తమము. పరిశుద్ధుల సహవాసమే నాకు క్షేమాధారము. పరిశుద్ధుడా నీ దివ్య యోచనలే నాకు ఎంతో ఉత్తమము. పరిశుద్ధుల సహవాసమే నాకు క్షేమాధారము. విశ్వాసమందు నిలకడగా ఈ రాకడ వరకు మెలకువగా విసుగక నిత్యము ప్రార్థింతును. నిన్ను నిశ్చలమైన నిరీక్షణతో విశ్వాసమందు నిలకడగా నీ రాకడ వరకు మెలకువగా విసుగక నిత్యము ప్రార్థింతును. నిన్ను నిశ్చలమైన నిరీక్షణతో దయగల హృదయుడవు. నీ స్వాస్థ్యమును ఎన్నడూ ఎడబాయవు. ఎడారిలో ఊటలను జలరాశులలో త్రోవను ఏర్పరచువాడవు. పరిపూర్ణుడా నీ దివ్య చిత్తమే నాకు జీవాహారము. పరవాసిగా జీవించుటే నాకు నిత్య సంతోషము. పరిపూర్ణుడా నీ దివ్య చిత్తమే నాకు జీవాహారము. పరవాసిగా జీవించుటే నాకు నిత్య సంతోషము. ఆశ్రయమైనది నీ నామమే, సజీవమైనది నీ త్యాగమే. ఆరాధింతును నా యేసయ్యా, నిత్యము నిన్ను ఘనపరతును. ఆశ్రయమైనది నీ నామమే, సజీవమైనది నీ త్యాగమే. ఆరాధింతును నా యేసయ్యా, నిత్యము నిన్ను కీర్తింతును. దయగల హృదయుడవు. నీ స్వాస్థ్యమును ఎన్నడూ ఎడబాయవు. ఎడారిలో ఊటలను జలరాశులలో త్రోవను ఏర్పరచువాడవు. సర్వలోకము నీకు నమస్కరించి నిన్ను కొనియాడును. సర్వలోకము నీకు నమస్కరించి నిన్ను కొనియాడును. దయగల హృదయుడవు. నీ స్వాస్థ్యమును ఎన్నడూ ఎడబాయవు. ఎడారిలో ఊటలను జలరాశు త్రోవను ఏర్పరచువాడవు. మాధుర్యమే నా ప్రభుతో జీవితం, మహిమానందమే
మహాశ్చర్యమే. మాధుర్యమే నా ప్రభుతో జీవితం, మహిమానందమే మహాశ్చర్యమే, మహిమానందమే మహాశ్చర్యమే. మాధుర్యమే నా ప్రభుతో జీవితం, సర్వ శరీరులు గడ్డిని పోలిన వారయున్నారు, సర్వ శరీరులు గడ్డిని పోలిన వారయున్నారు. వారి అందమంతయు పూవలే వాడిపోవును, వాడిపోవును. వారి అందమంతయు పూవలే వాడిపోవును, వాడిపోవును. మాధుర్యమే నా ప్రభుతో జీవితం, మహిమానందమే మహాశ్చర్యమే, మహిమానందమే మహాశ్చర్యమే. మాధుర్యమే నా ప్రభుతో జీవితం, నెమ్మది లేకుండా విస్తారమైన ధనముండుట కంటే, నెమ్మది లేకుండా విస్తారమైన ధనముండుట కంటే, దేవుని అందలి భయభక్తులతో ఉండుటే మేలు, ఉండుటే మేలు. దేవుని అందలి భయభక్తులతో ఉండుటే మేలు, ఉండుటే మేలు. మాధుర్యమే నా ప్రభుతో జీవితం, మహిమానందమే మహాశ్చర్యమే, మహిమానందమే మహాశ్చర్యమే. మాధుర్యమే నా ప్రభుతో జీవితం, నా విమోచన క్రయదానమును చెల్లించెను ప్రభువే, నా విమోచన క్రయదానమును చెల్లించెను ప్రభువే. నా రోగమంతయు సిలువలో పరిహరించెను, పరిహరించెను. నా రోగమంతయు సిలువలో పరిహరించెను, పరిహరించెను. మాధుర్యమే నా ప్రభుతో జీవితం, మహిమానందమే మహాశ్చర్యమే, మహిమా
మహిమానందమే మహాచర్యమే మాధుర్యమే నా ప్రభుతో జీవితం వాడబారని కిరీటమునకై నన్ను పిలచేను వాడబారని కిరీటమునకై నన్ను పిలచేను తేజోవాసులైన పరిశుద్ధులలో ఎప్పుడు చేరెదను ఎప్పుడు చేరెదను తేజోవాసులైన పరిశుద్ధులతో ఎప్పుడు చేరెదను ఎప్పుడు చేరెదను మాధుర్యమే నా ప్రభుతో జీవితం మహిమానందమే మహాచర్యమే మహిమానందమే మహాచర్యమే మాధుర్యమే నా ప్రభుతో జీవితం. దేవుణ్ణి ఆరాధించడానికి చిన్న వాక్యం చదువుకుందాం. యోహాను సువార్త 2వ అధ్యాయము. యోహాను సువార్త 2వ అధ్యాయము 1వ వచనం కానీ చదువుకుందాం. 3వ దినమున గలిలయలోని కానా అను ఊరిలో ఒక వివాహము జరిగెను. యేసు తల్లి అక్కడ ఉండెను. యేసును ఆయన శిష్యులను ఆ వివాహానికి పిలువబడిరి. ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసం లేదని ఆయనతో చెప్పగా యేసు ఆమెతో, అమ్మా, నాతో నీకేం పని? నా సమయం ఇంకా రాలేదు అనెను. ఆయన తల్లి పరిచారకులను చూచి, ఆయన మీతో చెప్పినది చేయుడి అనెను. యూదుల శుద్ధీకరణ ఆచార ప్రకారము 2-3 తూములు పట్టు 6 రాతి బాణలు అక్కడ ఉంచబడి ఉండెను. యేసు ఆ బాణలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి. అప్పుడైన వారితో, మీరిప్పుడు ముంచి విందు ప్రధాని యొద్దకు తీసుకొని పొండని చెప్పగా వారు తీసుకొని పోయిరి. ద్రాక్షారసము ఎక్కడి నుండి వచ్చునో ఆ నీళ్లు ముంచి తీసుకొని పోయిన పరిచారకులకే తెలిసినది కానీ విందు ప్రధానికి తెలియకపోయాను గనుక ద్రాక్షారసమైన ఆ నీళ్లు రుచి చూచినప్పుడు ఆ విందు ప్రధాని పెండ్లి కుమారుని పిలిచి, ప్రతివాడు మొదట మంచి ద్రాక్షారసం పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసం పోయిను. నీవైతే ఇది వరకు మంచి ద్రాక్షారసం ఉంచుకొని ఉన్నావని అతనితో చెప్పెను. గలిలయలోని కానాలో యేసు ఈ మొదటి సూచక్రియ చేసి తన మహిమను బయలుపరచెను. అందువల్ల ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. ఈ చదువుకున్న విషయము యోహాను గారు రాశారు. ఈ మొదటి అధ్యాయంలో యేసుప్రభు బాప్తిసం తీసుకున్నాడు. తర్వాత 2వ రోజేమో గలిలయకి వెళ్ళి ఫిలిప్పును పిలుస్తాడు. 3వ రోజు ఏం జరిగిందో ఈ అధ్యాయం స్టార్టింగ్లో రాశాడు. గలిలయలో కానాలో ఒక వివాహం జరిగింది. ఆ వివాహానికి యేసుప్రభు పిలిచాడు. ఆయన శిష్యులను ఆహ్వానం వచ్చింది. ఆయన తల్లి కూడా అక్కడే ఉంది. బహుశా రిలేటివ్స్ అని కొంతమంది పండితులు చెప్తారు. అందుకే ఆయన తల్లి అక్కడ ఉంది అని చెప్తారు.
సో యేసుప్రభు కూడా ఎవరన్నా ఏదన్నా పిలిస్తే వివాహానికి వెళ్తాడు అనే విషయాన్ని మనం ఇక్కడ నేర్చుకోవచ్చు. వెళ్ళారు, అందరిలాగే కూర్చున్నారు. వాళ్ళ అమ్మ అడిగిద్ది, అయ్యా ద్రాక్షారసం అయిపోయిందంట, మరి చూడు అని చెప్తే, అమ్మా ఇంకా నాతో నీకేం పని, నా టైం ఇంకా రాలేదు అని వాళ్ళ అమ్మతో చెప్తాడు. అయితే వాళ్ళ అమ్మ ఏం చెప్పిందంటే, అక్కడ ఉన్న పరిచారకులు వడ్డించే వాళ్ళకి ఆయన చెప్పినట్టు చేయమండి అని చెప్తే, అక్కడ యూదులు శుద్ధీకరణ అంటే వాళ్ళు శుద్ధి చేసుకోవడానికి పెద్ద పెద్ద బాణలు పెట్టేవాళ్ళు, నీళ్ళు పోసి. అవి ఉండేటి అంట అక్కడ 2-3 ఉంటే, 6 రాతి బాణలు ఉంటే యేసుప్రభు చెప్పాడు అక్కడ నీళ్లను వాటితో నింపమని. వాళ్ళు వెళ్ళి ఏం చేశారంటే ఆ నీళ్లు నింపారు. తర్వాత ఏం జరిగిందంటే, ఇప్పుడు వెళ్ళి మీరు తీసుకుపోమన్నాడు. ఇప్పుడు మీరు ముంచి విందు ప్రధాని యొద్దకు తీసుకుపోమన్నాడు. అంటే క్యాటరింగ్లో మెయిన్ హెడ్ ఉంటాడు కదా, అలాగా ఈ వడ్డించే వాళ్ళ హెడ్ దగ్గరికి తీసుకెళ్లారు, ప్రధానం దగ్గరికి. ప్రధానం దగ్గరికి తీసుకుపోతే ఆ ద్రాక్షారసం నీళ్లు ఎక్కడి నుంచి వచ్చినాయో ఆ పరిచారకులకే తప్ప ఇంకెవ్వరికి తెలియదంట. అందుకని ఆ విందు ప్రధాని చూసి, ఏంది ఇంత టేస్ట్గా ఉన్నాయి, ఫస్ట్ మంచివి పోసి తర్వాత జబ్బుయి పోస్తారు, నువ్వు ఇప్పుడు మంచివి పోసావు తర్వాత కూడా మంచివి పోసావు అని చెప్పి ఆయన అంటాడు. ఇక్కడ యేసుప్రభు కానాలో ఈ మొట్టమొదటి సూచక్రియ చేశాడంట. ఈ మొదటి సూచక్రియ చేసి తన మహిమను బయలుపరిచాడు. అందువల్ల ఆయన శిష్యులు ఆయన యందు నమ్మకం ఉంచారు. ఇది జరిగిన చరిత్ర. ఈరోజు మనం దేవుణ్ణి ఆరాధించడానికి ఒక చిన్న మాట ఆలోచన చేయాలి. దేవుడు ఎలాంటి వాడు, ఎందుకు మనం ఆయన ఆరాధించాలి, ఆయన పొగడాలి, ఆయన గణపరచాలని ఒక చిన్న తలంపు మనం ఆలోచన చేద్దాం. అదేంటంటే, నీళ్లు ద్రాక్షారసంగా మార్చాడు. నీళ్ళు అనేవి అందరి దగ్గర ఉంటాయి. నీళ్ళల్లో మధురం ఉండదు, దప్పిక తెచ్చుకోవడానికి పనికొచ్చింది. ద్రాక్షారసం క్వాలిటీ వేరు, ద్రాక్షారసం టేస్ట్ వేరు. కొన్నిసార్లు నీళ్ళలాగా ఉన్న జీవితాన్ని ద్రాక్షారసంగా చేయగలడు అని అనుకుంటే వితిన్ సెకండ్స్లో. దేవుడు ఇక్కడ నీళ్లతో నింపమన్నాడు ఆ బాణలను. అవి ముంచుకొని వెళ్తే ద్రాక్షారసమైంది. చూడ్డానికి అవి నీళ్ళే, పరిచారకులు నింపింది నీళ్ళే, కానీ అవి వడ్డిస్తే మాత్రం అవి మధురంగా ద్రాక్షరసంగా ఉన్నాయి. ఇప్పుడు మనం ఒక విందు చేసినప్పుడు చికెను, మటను, బిర్యానీ అన్నీ తీసుకొని వచ్చి ఆ వస్తువులు ఉంటేనే ఆ మాధుర్యంగా ఆ ఫుడ్ను మనం అరేంజ్ చేసి ప్రజలకు పంచిపెట్టగలం. ఆ వస్తువులు లేకుండా, అవి మనం తెచ్చుకోకుండా సేమ్ క్వాలిటీతో మనం ఇంట్లో ఉన్న వాటితో ఆ ఫుడ్ను మనము జనాలకు పెట్టలేము. కానీ ఇక్కడ ద్రాక్షలా మళ్ళీ తీసుకురాకుండా, అవి తొక్కి మరి ప్రిపేర్ చేయకుండా, జస్ట్ అక్కడున్న వాటర్తో ఆ బాణాలు కూడా ఎందుకు పెట్టారో, శుద్ధీకరణ చేసుకోవడానికి పెట్టారు. అంటే కడుక్కోవడానికి, వాళ్ళు శుద్ధి చేసుకోవడానికి. అంటే దేవుడు అక్కడ ఏమీ లేకపోయినా ఉన్న వాటినే వాడుకున్నాడు. నీళ్లు అందరికి దొరుకుతాయి, అయ్యే వాడుకున్నాడు. ఆ బాణలు అక్కడే ఉన్నాయి, అయ్యే వాడుకున్నాడు. వాటిని ద్రాక్షారసంగా మార్చాడు. ఒకే ఒక ఆలోచన ఏంది, మనం దేవుణ్ణి ఆరాధించడానికి అంటే నీళ్ళలాగా ఉండిద్ది కొన్నిసార్లు మన జీవితం, కానీ మధురంగా చేయగలడు ఆయన అనుకుంటే. నీళ్లు ఎవరికి ఇష్టం ఉండవు, నీళ్లు తాగడానికి ఎవరు ఇష్టపడరు. మామూలుగా విందులో నీళ్ళు ఎవరు తాగరు కదా. విందులో మంచి ఫుడ్ కోసమే చూస్తారు, విందులో మంచిగా టేస్ట్ దానికోసమే చూస్తారు. అక్కడ ఒకవేళ నీళ్ళే వెళ్ళి పోస్తే గొడవ అయ్యేది. అందరికి ద్రాక్షారసం ముందు పోసి ఇప్పుడు నీళ్లు పోస్తున్నావా అని. అక్కడ
ఆ గొడవ కాకుండా దేవుడు కాపాడాడు. ఆ కుటుంబంలో మరి ఆ ఫ్యామిలీ, ఆ విందు ఏర్పాటు చేసుకున్న ఫ్యామిలీ విషయంలో కాపాడిండు. ప్రధానికి లోటు లేకుండా కాపాడిండు. మొత్తానికి అక్కడున్న ఆ పరిస్థితిలో దేవుడు ఎంతో సహాయం చేశాడు. ఇదే దేవుడు మనకి ఇస్తున్న ఆలోచన ఏంటంటే, కొన్నిసార్లు నీళ్ళే అవి నీళ్ళే నీళ్ళేం ఉపయోగం ఉండవు. నీళ్ళు కామనే, నీళ్ళు అందరి దగ్గర ఉంటాయి, నీళ్ళు అందరి దగ్గర ఉంటాయి. నీళ్ళు చూసి అందరూ పెద్దగా ఇష్టపడరు, కానీ నీళ్లను ద్రాక్షారసంగా చేయగలడు. ఇది మనం ఎట్టా అప్లై చేసుకోవాలంటే, ఈరోజు ఆ మొదటి సూచక్రియ చేసి ఆ రోజు తన మహిమను బయలుపరిచి శిష్యులందరూ ఆయన నమ్మకం ఉంచేటట్టు చేసిన ఆ దేవుడే కొన్నిసార్లు నిస్సారంగా ఉంటుంది జీవితం. ఒక నీళ్ళలాగా పారుతున్నట్టుగా ఉంటుంది, మధురం లేనట్టుగా ఉంటుంది. ఒక నీళ్ళలాగా ఎవరు పట్టించుకొని స్థితిలో ఉంటుంది. నీళ్లు బయట నింపి పెడతాం, అవి పెద్దగా ఎవరు పట్టించుకోరు. అదే ద్రాక్షారసం బయట ఉంటే ఇంట్లో పోయి పెట్టుకుంటాం. అంటే నీళ్లకు విలువ ఉండదు, నీళ్ళనేం పట్టించుకోరు. నీళ్ళకిచ్చే ఇంపార్టెన్స్ ద్రాక్షారసం కంటే తక్కువే. అలాగే ఒక వ్యక్తి జీవితంలో కూడా మధురం లేనప్పుడు అది నీళ్ళలాగే ఉంటుంది. కొన్నిసార్లు మధుర్యత కోల్పోయినప్పుడు నీళ్ళలాగే బయటే ఉండాల్సి వచ్చింది, నీళ్ళలాగే పట్టి పట్టనట్టుగా ఉండాల్సి వచ్చింది, నీళ్ళలాగే మరి మాధుర్యత లేని స్థితిలోనే ఉండాల్సి వచ్చింది. కానీ దేవుడు ఇస్తున్న ఒకే మాట, విత్ ఇన్ సెకండ్స్లో కానీ నిమిషాల్లో కానీ నీళ్ళనంత మధురంగా చేశాడు. అలాగే నీళ్ళలాగానే మన జీవితాలు ఉండొచ్చు. అందులో ఏమి టేస్ట్ లేకపోవచ్చు, అందులో ఏమి ఉపయోగం లేకపోవచ్చు, అది ఎవరికి పనికి రాకపోవచ్చు, దాన్ని చూసి ఎవరు ఇష్టపడకపోవచ్చు. కానీ ఆయన అనుకుంటే మధురంగా చేసి అందరికీ పంచి అందరూ ఆశ్చర్యపడే విధంగా చేయగలడు. అందుకనే కొన్నిసార్లు జీవితం కూడా ఇలాగే ఉన్నప్పుడు, జీవితంలో కలిగేటిని బట్టి మన జీవితం ఏం జీవితం ఇది, ఒక నీళ్ళలాగే ఉంది నా బ్రతుకు అనుకున్నప్పుడు అది పనికొచ్చే మధురంగా చేయగలడు ఆయన. ఆయనకి ఎంతో టైం పట్టదు. ఏ విషయంలోనైనా కొన్నిసార్లు మాధుర్యత కోల్పోతాం, ఆనందం కోల్పోతాం, సంతోషం కోల్పోతాం, కన్నీళ్ళు, బాధలు, వేదనలు అలుముకుంటాయి. కానీ నీళ్ళ లాంటి స్థితి నుంచి మార్చడానికి దేవునికి ఎంతో టైం పట్టదు. నీళ్లను మధురంగా చేయడానికి ఆయన ఎంతో టైం పట్టదు. అక్కడున్న పరిస్థితులనే వాడుకుంటాడు, అక్కడున్న పరిస్థితుల్లో ఉన్న వస్తువులనే వాడుకుంటాడు. మనం ఊరు మారాల్సిన అవసరం లేదు, లేకపోతే సంఘం మారాల్సిన అవసరం లేదు, దేశానికి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఇంకొకటి ఏదో తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. దేవుడు అనుకుంటే మన దగ్గర ఉన్న వాటితోనే మనకు నచ్చినట్టుగా మన జీవితాన్ని మధురంగా చేయగలడు. అదొక్క ఆలోచన బట్టి దేవుణ్ణి ఆరాధించాలని దేవుడు నాకు ఇచ్చిన ప్రేరేపణ. నీళ్ళలాగున్న జీవితాన్ని ఆయన అనుకుంటే మధురంగా చేయగలడు. అది కొన్ని నిమిషాల్లోనే చేయగలడు. అదంతా అందరికి తెలియాల్సిన అవసరం కూడా లేదు. ఎలా మధురంగా మారిందో, ఎలా మంచిగైందో ఆ సీక్రెట్ ఎవరికి చెప్పలే, పరిచారకులకే తెలుసు. ఆ ఇంటోళ్ళకి తెలియదు, ఆ క్యాటరింగ్ అధిపతికి కూడా తెలియదు. వాళ్ళ ఇంటోళ్ళని పిలిచి, ఇంకా ఎందుకమ్మా ఫస్ట్ది మంచి పోసి లాస్ట్లో జబ్బుది పోస్తారు, మీరు 2 సార్లు మంచిదే పోసారని అంటున్నాడు. అంటే ఇక్కడ ప్రభువు చేసేది అందరికీ తెలియాల్సిన అవసరం లే, పర్సనల్గా మనకే మన హృదయంలోనే తెలిసిద్ది. అందుకే అన్నీ మనం అందరితో చెప్పలేము. దేవుడు ఎలా నడిపించేది,
దేవుడు ఎలా ఆదరించేది, దేవుడు ఏ విధంగా జీవితాలను మార్చేది, అవి అందరికీ తెలియాల్సిన అవసరం కూడా లేదు. శిష్యులకు తెలిసింది, వాళ్ళ అమ్మకు తెలిసింది, ఆ పరిచారులకు తప్ప ఇంకెవ్వరికి తెలియలేదు. అంటే కొంతమంది క్లోజ్గా ఉన్న వాళ్ళకి ఆ విషయాలు తెలుసు, జనాలందరికీ తెలియాల్సిన అవసరం లేదు. అలాగా జీవితంలో జరిగేటివి కూడా దేవుడు ఆయన ఏ విధంగా నడిపిస్తాడు, ఏ విధంగా తన పనులు జరిగిస్తాడు, ఏ విధంగా తన క్రియలను జరిగిస్తాడు అనేది దేవునికి, ఆ వ్యక్తికి, ఆ వ్యక్తితో ఉన్న కొంతమందికి మాత్రమే తెలిసింది. అలా చేసి ఆయన అనేకులను నమ్మేటట్టు చేశాడు. తన శిష్యులందరూ ఆ రోజు ఆశ్చర్యపోయారు, ఆనందించారు. ఈరోజు ఈ ఒక్క మాటను బట్టి దేవుని మనం స్తుతిద్దాం. దేవా, నీళ్ళలాగున్న జీవితాన్ని నువ్వు అనుకుంటే మధురంగా చేయగలవు. నీళ్ళలాగున్న కుటుంబాన్ని నువ్వు అనుకుంటే మధురంగా చేయగలవు. నీళ్ళలాగున్న సంఘాన్ని నువ్వు అనుకుంటే మధురంగా చేయగలవు. నీళ్ళలాగున్న నా పనుల్ని నువ్వు మధురంగా చేయగలి. దేనికైనా అప్లై చేసుకోవచ్చు, అది నీళ్ళే కావచ్చు. అని అనుకుంటే ద్రాక్షరసంగా చేయగలడు. నీళ్ళలాగుంది అని బాధపడాల్సిన అవసరం లేదు, ఆయన అనుకుంటే ద్రాక్షరసంగా చేయగలడు. ఇంత గొప్ప దేవుడు ఈరోజు మనకున్నాడు. అందుకే ఆయన ఆరాధించడానికి ఈరోజు మనం వచ్చాం. కాబట్టి యొక్క తలంపును బట్టి ఆరాధన చేద్దాం. ఇది ఒక్క మాటను మనం తీసుకొని, ఈరోజు దేవుడు మనకిచ్చిన మాట ఇదే. దేవా, నా జీవితం నీళ్ళలాగే ఉండొచ్చు, నా దగ్గర ఏమి లేకపోవచ్చు, అయినా నువ్వు మధురంగా చేస్తావు. జనాల్లో నవ్వులు పాలు అవ్వకుండా, కొరత ఏర్పడకుండా ఆ రోజు వాళ్ళకి చేసినట్టుగానే నేను బ్రతకడానికి, జీవించడానికి, సమాజంలో ఉండడానికి నా జీవితాన్ని కూడా నువ్వు మధురంగా చేయగలవు. చేయగల గొప్ప దేవుడు నాకున్నావు. అందుకే ఈరోజు నిన్ను ఆరాధించడానికి వచ్చాను ప్రభువా. కొన్నిసార్లు ద్రాక్షారసం అయిపోయిద్ది, కొన్నిసార్లు మన జీవితంలో కూడా మాధుర్యత పోయిద్ది, సారం పోయిద్ది, సంతోషం పోయిద్ది, ఆనందం పోయిద్ది. ఎన్ని నీళ్లు తాగినా తృప్తి లేనట్టుగానే, ఎన్ని రోజులు జీవిస్తున్నా నెమ్మది లేనట్టుగానే ఉంటుంది. కానీ దేవుడు అనుకుంటే కొన్ని రోజుల్లో మార్చొచ్చు, కొన్ని నెలల్లో మార్చొచ్చు, కొన్ని సంవత్సరాల్లో మార్చొచ్చు. కానీ మార్చగలిగిన దేవుడైతే మనకున్నాడు, మధురంగా చేయగలడు. జస్ట్ నీళ్ళే, నీళ్ళకైతే వాల్యూ లేదు, నీళ్ళని డబ్బులు ఇచ్చి ఎవరు కొనుక్కోరు. అదే ద్రాక్షారసం అయితే లీటర్కు ఎంతో పెట్టి కొనుక్కోవాలి. మన జీవితం కూడా నీళ్ళలాగున్నప్పుడు ఎవరు పట్టించుకోరు. నీళ్ళలాగుంటే విలువ ఉండదు, నీళ్ళలాగుంటే చూసేవాళ్ళు ఉండకపోవచ్చు. కానీ దేవుడు మధురంగా చేయగలడు. ఆయన అనుకుంటే అందరూ సంతోషించేటట్టు చేయగలడు. నేనున్నాను, ఇలా చేయగలనని దేవుడు మనకిచ్చిన తలంపు ఇది ఒక్కటే. దేవానికి వందనాలయ్యా. అందుకే కొన్నిసార్లు ఎండిపోయినట్టున్నా నేను బాధపడను, కొన్నిసార్లు అయిపోయినట్టున్నా నేను బాధపడను, కొన్నిసార్లు కోల్పోయినట్టున్నా నేను బాధపడను, కొన్నిసార్లు ఏమీ లేనట్టుగా నేను బాధపడను. ఎందుకంటే అక్కడే ఏదో ఒక ఉన్న వాటితోనే, ఉన్న పరిస్థితుల్లోనే నువ్వు మాధుర్యాన్ని మళ్ళా జీవితాలకి, కుటుంబాలకి, సంఘాలకి, దేశాలకి ఇవ్వగలవు. నువ్వు అనుకుంటే ఒక్క నిమిషం కూడా పట్టదు. అంత గొప్ప దేవుడు నువ్వు నాకున్నందుకై నీకు వందనాలు చెల్లిస్తున్నానని చెప్పి ఒక్క మాట మనం దేవుణ్ణి ఆరాధించుతాం. ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాం దేవా. ఎంత గొప్ప దేవుడు నా ప్రభువా. టైం వచ్చినప్పుడునైనా మీరు ఏదైనా చేయగలరు ప్రభువా. అక్కడ అయిపోయింది అని మరి తల్లి చెప్పినప్పుడు నా సమయం ఇంకా రాలేదన్నావు ప్రభువా.
సమయం వచ్చినప్పుడు అక్కడ నీళ్లను మధురంగా మార్చావు తండ్రి. ఈరోజు నీళ్ళలాగా మా జీవితాలు ఉన్నాయి ప్రభా. నీళ్ళలాగానైనా రుచి లేని జీవితం అయిపోయింది నైనా నీళ్లను బయట పడేసినట్టు నా ప్రభా, నీళ్లను పట్టించుకున్నట్టు దేవా, నీళ్లకు విలువ ఇవ్వనట్టు నైనా ఈరోజు మా జీవితాలు ఉన్నాయి ప్రభా. నువ్వు అనుకుంటే మధురంగా మార్చడానికి ఎంతో టైం పట్టదు ప్రభా. అది ఎలా ఎప్పుడు జరిగిద్దో కూడా మేము ఆశ్చర్యపోయేటట్టు చేయగలవు దేవా. గొప్ప దేవుడు ప్రభా. అందుకే నీళ్ళలాగా ఉన్నావని, నీళ్లు కూడా లేవని బాధపడాల్సిన అవసరం లేదు నాయనా. నువ్వు ఉన్న దాంట్లోనే అద్భుతం చేయగలవు. ఉన్న వస్తువులను వాడుకోగలవు, ఉన్న వ్యక్తులనే వాడుకోగలవు, ఉన్న చోటు నుంచే నువ్వు అద్భుతం చేయగలవు ప్రభా. అందుకే దేవా, నీళ్ళు తప్ప ఏమీ లేవు ఇక్కడ అన్న స్థితిలో నుంచి సమృద్ధి అయిన ద్రాక్షారసము మళ్ళీ అందరికీ పనిచే స్థితిలోకి తెచ్చావు ప్రభా. మా జీవితాలను కూడా అలా చేయగలవు ప్రభా. కన్నీళ్ళ నుంచి ఆనందంలోకి, అవమానం నుంచి ఘనతలోకి మీరు చేయగలరు ప్రభా. నిరీక్షణ లేని స్థితిలో నుంచి, ఆశ నిరాశలో ఉన్న స్థితిలో నుంచి ఆనందించగలిగే స్థితికి చేయగలవు ప్రభా. జస్ట్ మ్యాటర్ ఆఫ్ టైం అంతే నాయనా. టైం వచ్చినప్పుడు మీరే చేయగలరు నాయనా. అంత గొప్ప దేవుడు ఉన్నావు ప్రభా. అందుకే నేను హృదయపూర్వకంగా హృదయపూర్వకంగా నేను చూస్తున్నాం నాయనా. హృదయపూర్వకంగా నీ పాదాలకి వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. నువ్వుంటే ప్రభా ఎక్కడ కొరత ఉండదు ప్రభా. నువ్వుంటే ఎలాంటి జీవితాలనైనా మధురంగా మార్చగలరు ప్రభా. అంత ప్రేమ కలిగిన దేవునికి, అంత గొప్ప దేవుడికి, ఇంత గొప్ప దేవుడు మాలాంటి పాపులను కరుణించి మమ్మల్ని ప్రేమిస్తున్నాడన్న నమ్మకాన్ని కలిగించినందుకు నీకేమి ఇచ్చి నీ రుణాన్ని తీర్చుకోలేం ప్రభా. అందుకే మీరు ఇచ్చిన ఆ విలువైన రక్షణను మేము చేతబట్టుకొని మా హృదయపూర్వకంగా ఈ కృతజ్ఞత వందనములు యేసుక్రీస్తు వారి నామములోనే సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. హోసన్న సాంగ్స్ నుంచి పదో పాట పాడుకుందాం. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతై ఉన్నది. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతై ఉన్నది. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతై ఉన్నది. నా జీవిత ధన్యతై ఉన్నది. మోడు బారిన జీవితాలను చిగురింపచేయగలవు నీవు. మోడు బారిన
చేయగలవు నీవు. మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతై ఉన్నది. ఆకువాడక ఆత్మఫలములు ఆనందముతో ఫలించనా. ఆకువాడక ఆత్మఫలములు ఆనందముతో ఫలించనా. జీవజలముల ఊటయైనా నీవోరన నన్ను నాటితివా. జీవజలముల ఊటయైనా నీవోరన నన్ను నాటితివా. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతై ఉన్నది. వాడబారని స్వాస్థ్యము నాకై పరమందు దాచి ఉంచితివా. వాడబారని స్వాస్థ్యము నాకై పరమందు దాచి ఉంచితివా. వాగ్దాన ఫలము అనుభవింప నీ కృపలో నన్ను పిలచితివా. వాగ్దాన ఫలము అనుభవింప నీ కృపలో నన్ను పిలచితివా. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతై ఉన్నది. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతై ఉన్నది. నా జీవిత ధన్యతై ఉన్నది. నా జీవిత ధన్యతై ఉన్నది. చిన్న వాక్యం చదువుకుందాం. ఏప్రిల్కి రాసిన పత్రిక 4వ అధ్యాయము. ఏప్రిల్కి రాసిన పత్రిక 4వ అధ్యాయము. మొదటి వచనాన్ని చదువుకుందాం. ఏప్రిల్కి రాసిన పత్రిక 4వ అధ్యాయం మొదటి వచనం. ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించుతుమనే వాగ్దానము ఇంకా నిలిచి ఉండగా మీలో ఎవడైనను ఒకవేళ ఆ వాగ్దానం పొందకుండా తప్పిపోవునేమో అని భయము కలిగి ఉందాము. ఈ హెబ్రీల గ్రంథకర్త మరి రాస్తూ ఇక్కడ చెప్తున్న మాట, ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించుదామనే వాగ్దానము ఇంకా నిలిచి ఉండగా
మీలో ఎవడైనా ఒకవేళ ఆ వాగ్దానం పొందకుండా తప్పిపోనేమనే భయాన్ని కలిగి ఉందామంటున్నాడు. ఇందులో మనం ఆలోచిస్తున్న మాట, దేవుని విశ్రాంతి వాగ్దానం ఉంది. విశ్రాంతి అనేది ఒకటి దేవుడు ఏర్పాటు చేశాడు. దేవుడు చాలా వాగ్దానాలు చేశాడు మానవులందరికీ. అందులో చాలా ఇంపార్టెంట్ది, మెయిన్ది ఏంటంటే తన ప్రజలకి విశ్రాంతిలో ప్రవేశిస్తారు అనే వాగ్దానము ఇంకా నిలిచి ఉంది. అది క్లోజ్ చేయలేదు. విశ్రాంతి ఉంది అందరికీ, అది ఇంకా క్లోజ్ అవ్వలేదు. విశ్రాంతిలో ప్రవేశిస్తారు. అయితే ఎవరైనా ఇందులో ప్రవేశించకుండా తప్పిపోతారేమో అని భయం కలిగి ఉండమంటున్నాడు. విశ్రాంతి ఉంది అనడానికి ఇక్కడ ఒక రీజన్ కూడా చెప్తున్నాడు 4వ వచనంలో. దేవుడు 7వ దినమందు తన కార్యములన్నిటి ముగించి విశ్రమించెను. విశ్రాంతి ప్రతి మనిషినికి ఉంది. అందులో దేవుడు కూడా 6 రోజులు పనిచేసి 7వ రోజు ఆయన కూడా విశ్రాంతి తీసుకున్నాడు. విశ్రాంతి ఉందనడానికి ఇదొక రీజన్ చెప్తున్నాడు. అంటే దేవుడు కూడా 6 రోజుల్లో సృష్టికర్త మొత్తం సృష్టించి 7వ రోజు విశ్రాంతి తీసుకున్నాడు. ఇంకా ఏమంటున్నాడు చూడండి 5వ వచనంలో, ఇది గాక వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరు. 5వ వచనం ఏం చెప్తున్నాడు? కొంతమంది గురించి వాళ్ళు నా విశ్రాంతిలోకి రారు. విశ్రాంతి అంటే రెస్టింగ్ ప్లేస్ అన్నమాట. ఒకటి యేసుప్రభు దేవుడు సృష్టించి విశ్రాంతి తీసుకున్నాడు. కొంతమంది గురించి నా విశ్రాంతిలో వీళ్ళు ప్రవేశించరు అన్నాడు. తర్వాత 10వ వచనంలో చెప్తున్నాడు, ఎందుకనగా దేవుడు తన కార్యములను ముగించి విశ్రమించిన ప్రకారము ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించిన వాడు కూడా తన కార్యములు ముగించి విశ్రమించును. అంటే విశ్రాంతి అనేది కన్ఫామ్ అని చెప్తున్నాడు. అది 9వ వచనంలో చెప్తున్నాడు, కాబట్టి దేవుని ప్రజలకి విశ్రాంతి నిలిచి ఉందంటే విశ్రాంతి వెయిట్ చేస్తుంది అనమాట దేవుని ప్రజల కోసం. దేవుని ప్రజలు ఎప్పుడు ఆ విశ్రాంతిలోకి వస్తారా అని విశ్రాంతి వెయిట్ చేస్తుందంట. సో విశ్రాంతి ఉందనడానికి ఇక్కడ చాలా కారణాలు చెప్తున్నాడు. ఆయన వాగ్దానం అది విశ్రాంతి ఉంది అని. తర్వాత దేవుడు విశ్రమించాడు 7వ రోజు, అది కూడా బలంగా చేకూరుస్తుంది. దేవుడు విశ్రమించినట్టుగా ప్రతి మనుషుడు కూడా తన కార్యాలు ముగించి రెస్ట్ తీసుకోవాలి. కొంతమంది ఆయన విశ్రాంతిలో ప్రవేశింపరని కొంతమంది గురించి చెప్పాడు. అంటే ఇంకా కొంతమంది ఎవరో ప్రవేశిస్తారనే కదా. కొంతమంది రారంటే ఇంకొంతమంది వస్తారనే కదా. సో ఈ 5-6 మాటలన్నిటిలో కూడా దేవుని ప్రజలకి విశ్రాంతి నిలిచి ఉంది అని 9వ వచనంలో ఆయన కన్ఫర్మ్ చేస్తున్నాడు. ఈ వచనాలన్నిటిని బేస్ చేసుకొని ఆయన చెప్పిన విషయం ఏంటంటే దేవుని ప్రజలకి విశ్రాంతి ఉంది. ఈరోజు మనం భక్తి చేసినా లేకపోతే ఇంకేది చేసినా విశ్రాంతి ఉంది. అందుకే చనిపోయిన ప్రతి వాడు కూడా తన పనులు ముగించి విశ్రాంతిలోకి వెళ్తాడు. ఇంకా పరలోకంలో ఏం పని ఉండదు. అక్కడ మనము ఈ శరీరం కోసం కష్టపడేది ఏమి ఉండదు. దేవుని ప్రజలకి ఎప్పుడూ రెస్ట్ ఉంటుంది. ప్రతి మనిషి ఆ విశ్రాంతిలోకి వెళ్ళడానికే ఇంత కష్టము పడుతున్నాడు. ప్రకటన గ్రంథంలో కూడా అదే మాటను రాశాడు. ఒకసారి ప్రకటన గ్రంథము 14వ అధ్యాయం 13వ వచనం చూడండి. ప్రకటన గ్రంథం 14:13. అంతటా ఇప్పటి నుండి ప్రభువునందు మృతులు ధన్యులని రాయమని పరలోకంలో నుండి ఒక స్వరము చెప్పగా వింటిని.
నిజమే, వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు. వారి క్రియలు వారి వెంట పోనని ఆత్మ చెప్పుచున్నాడు. ఇదే మాట, వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు. అందుకే చనిపోయిన వాళ్ళ గురించి చెప్తుంది ఏంటంటే, వాళ్ళు ప్రయాసాలు మాని విశ్రాంతి పొందుతారు. మనం పని అయిపోయినప్పుడు ఎట్లా రెస్ట్ తీసుకుంటామో, నడుము వాల్చుకుంటామో, అలాగా ఈ జీవితం అనే ఈ పోరాటాలు ఇవన్నీ వదిలేసి ఒకరోజు పర్మనెంట్ విశ్రాంతి, శాశ్వతమైన విశ్రాంతి ప్రజలకు ఉంది. కాబట్టి వీటిని బేస్ చేసుకొని చెప్తున్న మాట ఏంటంటే, దేవుని ప్రజలకు విశ్రాంతి ఉంది. అందుకనే మనము భక్తి చేయాలి, అందుకనే మనం దేవుని కొరకు బ్రతకడానికి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఈ పనులను వదిలిపెట్టాలి, లోకాన్ని వదిలిపెట్టాలి, ఈ లోకంలో జరిగే ప్రతి కార్యక్రమాన్ని వదిలిపెట్టి ఎంత గొప్ప సీఎం పిఎం అయినా కూడా ఆ విశ్రాంతిలోకి వెళ్ళాలి. ఆ విశ్రాంతిలోకి వెళ్ళాల్సి వస్తుంది. మరణంలోకి వెళ్ళాడంటే ఇంకా అన్ని పనులు ఆఫ్ చేసినట్టే. మనం ఆ విశ్రాంతిలోకి వెళ్ళకుండా ఎక్కడ తప్పిపోతామేమో అని భయము కలిగి ఉందామంటున్నాడు ఈ హెబ్రీ పత్రికలో 4:1 పౌలు గారు చెప్తుంది అదే. ఆ విశ్రాంతిలో ప్రవేశిస్తామనే ఆ వాగ్దానం ఇంకా నిలిచి ఉండగా, మీలో ఎవడైనా ఒకవేళ ఆ వాగ్దానం పొందకుండా తప్పిపోవునేమో అని భయం కలిగి ఉండమన్నాడు. కొంచెం భయంతో ఉండండి. ఎవరన్నా అది మిస్ చేసుకుంటారేమో, అది పోగొట్టుకుంటారేమో, ఆ వాగ్దానం ఇంకా ఉంది అని చెప్తున్నాడు. కాబట్టి విశ్రాంతి ఉంది. ఇంకా రెండో విషయం ఏంటంటే, విశ్రాంతిలోకి వెళ్ళాలి అంటే విశ్వాసం ఉండాలి. అదే ఈయన చెప్తున్నాడు. విశ్రాంతి ఉంది అందరికీ, అయితే విశ్రాంతి పొందాలంటే విశ్వాసం ఉండాలి. అదే చెప్తున్నాడు 2వ వచనంలో, వారికి ప్రకటించబడినట్లు మనకు సువార్త ప్రకటించబడెను, కానీ వారు వినిన వారితో విశ్వాసము గలవారై కలిసి ఉండలేదు. కనుక విన్న వాక్యము వారికి నిష్ప్రయోజనమైంది. 4వ అధ్యాయం 2వ వచనం ఏమంటున్నాడు? వాళ్ళకు ప్రకటించబడినట్టే మనకు సువార్త ప్రకటించబడింది, కానీ వారు వినిన వారితో విశ్వాసం కలవారై కలిసి ఉండలేదు. కనుక ఈవెన్ విన్న వాక్యము కూడా వారికి నిష్ప్రయోజనమైంది. ఈరోజు మనం వాక్యం విన్నా చదివినా దేనికంటే మన విశ్వాసం రావాలి, విశ్వాసంలో బ్రతకాలి అని. ఆ విశ్వాసం రానప్పుడు విన్న వాక్యం అంతా కూడా నిష్ప్రయోజనమైందంట, వేస్ట్ అయిపోయిద్దంట. వాక్యం వేస్ట్ అయిద్దనే విషయాన్ని ఇక్కడ చెప్తున్నాడు. విశ్వాసం వినుట వలన విశ్వాసం కలిగింది, కానీ ఈ విశ్వాసం రాకపోతే వాక్యమే వేస్ట్ అయిద్దంట. రోమపత్రికల ఆ మాట పౌలు గారు చెప్పాడు. ఒకసారి చూడండి. రోమాయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 17వ వచనం. రోమిలకు రాసిన పత్రిక 10:17 వచనం. కాగా వినుట వలన విశ్వాసము కలుగును. విశ్వాసం ఎట్లా వస్తుందంటే, వింటే విశ్వాసం వచ్చింది. వినుట కూడా క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. ఆ వినడం కూడా క్రీస్తును గూర్చిన మాట వల్ల కలిగింది. వినడం వల్ల విశ్వాసం వస్తుంది. ఇక్కడ హెబ్రీ పత్రికలో కొంతమంది గురించి చెప్పి, వాళ్ళు విన్న వారితో విశ్వాసం కలవారై కలిసి ఉండలేదు, అందుకే వారికి వేస్ట్ అయింది. దేవుడు మనకు చెప్తుంది చాలా సింపులే. మనం ఏదైతే వింటున్నామో దాన్ని నమ్మి దాని కొరకు బ్రతకడం. విశ్రాంతి ఉందన్నాడు, దానికోసం చూడాలి, నమ్మాలి.
ఆ రోజు ఇశ్రాయేల్ ప్రజలు నమ్మక ఎంతోమంది వాళ్ళ మీద కోపం వచ్చి మీరు నా విశ్రాంతిలో ప్రవేశింపరన్నాడు. చూడండి హెబ్రీ పత్రిక 3:11 చూడండి. హెబ్రీ పత్రిక 3:11 దేవుడు వీళ్ళ గురించి ఆన బాధపడ్డాడు. 10వ వచనం కానుంచి, కావున నేను ఆ తరం వలన విసిగి వీరెల్లప్పుడు తమ హృదయ ఆలోచనలో తప్పిపోచున్నారు, నా మార్గాలను తెలుసుకొనలేదు గనుక నేను కోపముతో ప్రమాణం చేసినట్టు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరు అన్నాడు. ఇశ్రాయేల్ ప్రజల గురించి విసిగిపోయాడంట. వీళ్ళు ఎప్పటికీ తెలుసుకోలేరు, నన్ను నమ్మరు, ఎందుకంటే ఆయన శోధించారు, ఆయన కోపం పుట్టించారు. అందుకే వాళ్ళు నా విశ్రాంతిలో ప్రవేశింపరు అన్నాడు. కాబట్టి విశ్రాంతిలోకి వెళ్ళాలంటే విశ్వాసం ఉండాలి. విశ్వాసం అన్ని బాగా జరుగుతున్నప్పుడు ఉంటాయి, కొన్నిసార్లు నెగిటివ్ జరుగుతున్నప్పుడు విశ్వాసం ఉండాలి. వీళ్ళ విశ్వాసం నీళ్ళు ఇయ్యలేదని సనుక్కున్నారు, ఆహారం లేదని సనుక్కున్నారు, ఐగుప్తులోనే బాగుంది అనుకున్నారు, కష్టాలు వచ్చినప్పుడల్లా దేవుని మీద సనుక్కున్నారు వీళ్ళు. అందుకే దేవుని మీద కోపం వచ్చింది, దేవుని కోపం వచ్చింది. మోషే 40 రోజులు కనపడకపోతే బంగారు దూడ చేసుకొని దేవుణ్ణే మార్చేశారు. అందుకే వారు నా విశ్రాంతిలోకి రారు. మోషే మళ్ళీ ఎన్నికి తిరుగు అని 40 సంవత్సరాల అరణ్యంలో శవాలు రాలేటట్టుగా దేవుడు అక్కడే నడిపించాడు. ఈరోజు మనం అంతకంటే శ్రేష్టమైంది పరలోక సంబంధమైన విశ్రాంతి. మనం ఇప్పుడు వెళ్ళేది ఎక్కడికో తెలుసా? ఒక ఉన్నతమైన స్థానంలోకి వెళ్తున్నాం. చూడండి హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో అదే చెప్తున్నాడు. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 22వ వచనం, ఇప్పుడైతే సియోన్ అనే కొండకి, తర్వాత జీవము గల దేవుని పట్టణమునకి అనగా పరలోకము యెరూషలేముకి, వేవేల కొలది దేవదూతల యొద్దకి, పరలోకమందు రాయబడిన జ్యేష్ఠుల సంఘానికి, వారి మహోత్సవానికి, అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకి, సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకి, క్రొత్త నిబంధనకి మధ్యవర్తినైన యేసునొద్దకి, హేబేలు కంటే మరి శ్రేష్టంగా పలుకు రక్త ప్రోక్షణానికి మీరు వచ్చారు. కాబట్టి మీకు బుద్ధి చెప్పేవారిని నిరాకరింపకుండా చూచుకోమంటున్నాడు. అదే వారు భూమి మీద నుండి బుద్ధి చెప్పిన వారిని నిరాకరించినప్పుడు తప్పించుకొనకపోయిన ఎడల పరలోకమందు నుండి బుద్ధి చెప్పిన వానిని విసర్జించే మనము తప్పించుకొనకపోవటం మరి నిశ్చయం కదా. అంటే వేవేల దూతలు, అందరి న్యాయాధిపతి, జ్యేష్ఠుల సంఘము, యెరూషలేము, యేసుక్రీస్తు, హేబేలు రక్తం కంటే మరి శ్రేష్టంగా పలికే రక్తము, ఇంత గొప్ప దగ్గరికి మనం వెళ్తున్నాం. అందుకనే మనకు విశ్వాసం ఉండాలి, నమ్మకం ఉండాలి. అదే చెప్తున్నాడు. కాబట్టి విశ్రాంతి ఉంది. ఆ విశ్రాంతి పొందాలంటే విశ్వాసం ఉండాలి. కొంతమంది విశ్రాంతి పొందలేకపోవడానికి కారణాలు ఇక్కడ చెప్తున్నాడు. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం. ఈ విశ్రాంతి పోగొట్టుకోవడానికి ఒకే ఒక్క అడ్డుంది, అదేంటంటే అవిధేయత. 6-7 వచనాలు చూడండి. కాగా ఎవరో కొందరు విశ్రాంతిలో ప్రవేశించుదరనే మాట కన్ఫామ్, అంటే నిశ్చయం గనుక ముందు సువార్త వినిన వారు అవిధేయత చేత ప్రవేశింపలేదు. కనుక నేడు మీరు ఆయన మాట వినిన ఎడల మీ హృదయాలను కఠినపరచుకొనకడని వెనుక చెప్పబడిన ప్రకారము ఇంతకాలమైన తర్వాత దావీదు గ్రంథములో నేడు అనే ఒక దినము నిర్ణయించి ఉన్నాడు. ఇంకా 11వ వచనంలో కూడా చూడండి. కాబట్టి అవిధేయత వలన వారు పడిపోయినట్టుగా మనలో ఎవ్వడు పడిపోకుండా ఆ విశ్రాంతిలో ప్రవేశించుటకు జాగ్రత్త పడదాం. విశ్రాంతిలోకి వెళ్ళకుండా ఉండడానికి రీజన్ ఏంటంటే అవిధేయత. కొంతమంది ఆ విశ్రాంతిని కోల్పోతారు, కారణం అవిధేయత.
వాళ్ళ అవిధేయత చూపించారు, వాళ్ళు విన్న కఠినపరుచుకున్నారు. ఈ భక్తుడు ఇంత శ్రద్ధ తీసుకుని అధ్యాయము ఆ రోజు సంఘానికి ఎబ్రీలకు రాశాడు. ఎబ్రీలు అంటే యూదుల్లో నుంచి వచ్చిన వాళ్ళే. విశ్రాంతి పొందకుండా కొంతమంది పోగొట్టుకున్నారు, కారణం అవిధేయత. అదే 11 అంటుండు, మనలో ఎవడు పడిపోకుండా ఆ విశ్రాంతిలో ప్రవేశించుటకు జాగ్రత్త పడతాం అంటున్నాడు. వాళ్ళు అవిధేయతతో పోగొట్టుకున్నారు, మనలో ఎవడు పోగొట్టుకోకుండా జాగ్రత్త పడతాం. పెద్దదేం లేదు, కొన్నిసార్లు అవిధేయత చూపించడం ద్వారా మనం ఆ విశ్రాంతి కోల్పోతాం. ఇశ్రాయేల్ ప్రజలు వ్యభిచారం, దొంగతనం, మోసం, ఏ పెద్ద పెద్ద పాపాలు చేశారని కోల్పోలా. దేవుడు చెప్పిన మాట వినక, నమ్మక, అరణ్యంలో తిరుగుబాటు చేసి వాళ్ళు కోల్పోయారు. దేవుడు చెప్పిన దానికి అవిధేయత చూపించారు. ఎన్నికే పోతాం, అక్కడే బాగుంది అన్నారు. మనం ఏం చేయాల్సిన అవసరం లేదు, దేవుని కొంచెం విధేయత చూపిస్తే మనం విశ్రాంతిలోకి వెళ్తాం. విశ్రాంతిలోకి వెళ్ళకుండా ఉండడానికి మన అవిధేయతే కారణమైతేమో జాగ్రత్త పడతాం అంటున్నాడు. ఎందుకంటే 12, 13, 14 వచనంలో చెప్తున్నాడు, అవిధేయత ఎలా పనిచేసింది, దేవుడు ప్రతిదీ ఎలా చూస్తాడు అని చెప్తున్నాడు. దేవుని వాక్యం ఎందుకనగా అంటే అలా పడిపోయే ఛాన్స్ ఉంది కాబట్టి, దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచుల గల ఎటువంటి ఖడ్గము కంటే వాడిగా ఉండి ప్రాణాన్ని, ఆత్మల్ని, కీళ్లను, మూలుగును విభజించేంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను, ఆలోచనలు శోధించుచున్నది. వాక్యం అంతా ప్రాణాన్ని, రక్తాన్ని, శరీరాన్ని, తలంపుల్ని, ఆలోచన మొత్తానికి దూరిద్దంట. అన్నిటిని పోయి టెస్ట్ చేస్తుందంట, అన్నిటిని పోయి చూస్తుందంట. ఎక్కడ అవిధేయత ఉన్నా పడిపోయే అవకాశం ఉంది. ఎందుకంటే వాక్యం ప్రతి చోటకి వెళ్ళిద్దంట. ప్రాణాన్ని, ఆత్మను, కీళ్ళని, మూలుగులను కూడా విభజించేంత దూరిద్దంట. అలా దూరి ఆలోచనల్ని, తలంపుల్ని మొత్తం టెస్ట్ చేసిద్ది. అంటే తలంపుల్లో, ఆలోచనలు కూడా ఒకేలా అవిధేయత చూపించి పోగొట్టుకుంటాం మేము. ఇంకా ఏమంటాడు 13వ వచనంలో, ఆయన దృష్టికి కనబడని స్పష్టము ఏది లేదు. అంటే ఎక్కడ ఏం జరిగినా ఆయన కనపడిద్ది అంట. మనము ఎవరికి లెక్క చెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కనులకు సమస్తము మరుగులేక తేటగా ఉందంట. ఆ మాట చూడండి, మనము ఎవరికి లెక్క చెప్పవలసి ఉందో. మనందరం ఒకరోజు ఒక ఆయనకి లెక్క చెప్పాలి. ఆయన ప్రతిదీ చూస్తున్నాడంట. ఆయన దృష్టికి కనపడని స్పష్టం ఏమీ లేదంట. అందుకే ఇన్ని మాటలు ఇంతగా ఇక్కడ రాయడానికి మెయిన్ ఉద్దేశం అంతే, అవిధేయత ఏ కోణంలో ఉన్నా, పడిపోయే అవకాశం ఎక్కడ ఉన్నా ఆయన మొత్తం తెలిసిద్ది. జాగ్రత్త పడదాము. వాక్యం అంత డెప్త్గా వెళ్ళి దూరి మరి ప్రతిదిని చూస్తుంది. దయచేసి అవిధేయత వలన పోగొట్టుకోవద్దు ఆ విశ్రాంతిని అని చెప్తున్నాడు. ఇంకా ఫైనల్గా ఒక మాట చెప్తున్నాడు, ఆ విశ్రాంతి వెళ్ళడానికి ప్రభువే మనకు సహాయం చేస్తాడు. అదే మనకు 14, 15 వచనాలు చెప్తూ, ఆకాశ మండలం గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకున్నాడు గనుక మనం ఒప్పుకున్న దాన్ని గట్టిగా చేపట్టుదాము. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవం లేనివాడు కాడు, కానీ సమస్త విషయముల్లో మన వల్లే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను గనుక మనం కూడా కనికరించబడి సమయోచితమైన సహాయం కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకి చేరుదాం. 14లో చెప్తున్నాడు, యేసు అనే గొప్ప ప్రధాన యాజకుడు మనకున్నాడు. అందుకే మనం దేన్నైతే ఒప్పుకున్నామో దాన్ని గట్టిగా చేపట్టుదాం. ఆకాశ మండలము గుండా వెళ్ళిన ప్రధాన యాజకుడు,
ఆ పదం ఎందుకు ఉపయోగించాడంటే, పరలోకానికి ఆయన ఆరోహణమై వెళ్ళేటప్పుడు శిష్యులు చూస్తుండగా ఆ మేఘంలో వెళ్ళిపోయాడు. యేసుప్రభు గురించి చాలా లక్షణాలు ఉన్నాయి. చనిపోయిన యేసుప్రభు కావచ్చు, అద్భుతాలు చేసిన యేసుప్రభు కావచ్చు. కానీ ఇక్కడ ఆకాశ మండలము గుండా వెళ్ళిన యేసుప్రభు, ఆ విశ్రాంతిలోకి మొదటగా చనిపోయి లేచి వెళ్ళిన ఆ యేసుప్రభు, ఆ గొప్ప ప్రధాన యాజకుడు మనకున్నాడు. ఏదైతే మనం నమ్మినామో, ఏదైతే ఒప్పుకున్నామో, ఏదైతే నిజమని తెలుసుకున్నామో దాన్ని గట్టిగా చేపట్టుదాం. యేసుప్రభు మన బలహీనతల్లో మనతో సహానుభవం లేనోడు కాదు. మనలాగే అన్ని విషయాల్లో ఆయన శోధించబడ్డాడు. శోధించబడినా కూడా ఆయన పాపం లేనివాడుగా ఉన్నాడు. మన బలహీనతలు తెలుసు, ఎక్కడెక్కడ తప్పిపోతామో తెలుసు. మనలాగా ఈ శరీరంతో అన్ని పడ్డాడు. ఆకలైంది, కోపం వచ్చింది, బాధ కలిగింది, తర్వాత ప్రభుకి అలసట వచ్చింది. ప్రతిదీ మనలాగే గొడవలైనాయి, డిస్కషన్స్ అయినాయి, పరిశీలన శాస్త్రులతో వాదనలు జరిగినాయి, రాళ్లతో కొట్టాలనుకుంటే దాక్కొని పారిపోవడం, ప్రతిదీ మనలాగా శోధనలు వచ్చినాయి. సాతాను చూపించి పడేయాలని చూశాడు, ఆశలు పుట్టించాడు, శరీర కోరికలు పుట్టించాడు, కన్నులకు చూపించాడు. అన్నిట్లో కూడా శోధించబడ్డా కూడా ఆయన పాపం లేనివాడుగా ఉన్నాడు. అందుకే యేసుప్రభు గురించి మనం ధైర్యం తెచ్చుకునేదంటే, మనలాగా అన్న అనుభవించిన పాపం లేనోడుగా ఉన్నాడు. అందుకని అంటుడు, గనుక అలాంటి వ్యక్తి మనకున్నాడు గనుక మనం కూడా కనికరించబడి ఆ సమయోచితమైన సహాయం, అంటే టయానికి తగిన సహాయం, సమయోచితమైన సహాయం అంటే ఆ టయానికి ఏ టైంలో ఎలా కావాలో అలాంటి సహాయము ఆయన దగ్గరికి పొందడానికి కృప పొందినట్లు మనము ధైర్యంగా కృపాసనత్వానికి వెళ్దామంటున్నాడు. ధైర్యంగా దేవుని దగ్గరికి వెళ్దామంటున్నాడు. కాబట్టి యేసుప్రభు మనకున్నాడు, ఆయన మనలాగే అన్ని అనుభవించాడు. ఆయన దగ్గరికి వెళ్తే ఆ కృపాసనం దగ్గర కృప చూపిస్తాడు. కాబట్టి ఆ విశ్రాంతి పొందడానికి యేసుప్రభు మనకు సహాయం చేస్తాడు. కాబట్టి మొత్తానికి 4 విషయాలు మనం ఆలోచన చేస్తాం. దేవుని ప్రజలకు విశ్రాంతి ఉంది, విశ్రాంతి కోసం విశ్వాసం కావాలి. కొంతమంది అవిధేయతతో పోగొట్టుకున్నారు. ఆ విశ్రాంతిలోకి వెళ్ళాలంటే మనకు ప్రభువే సహాయం చేస్తాడు. ప్రభువు మనలాగే అన్ని అనుభవించాడు. ఆయన ఆకాశం గుండా వెళ్ళాడు, భూమి మీద ఉండి మనలాగే అనుభవించాడు. ఆయన పాదాల దగ్గరికి వెళ్తే మనకు టయానికి తగిన కృప ఇస్తాడు. కాబట్టి ఎవ్వరూ ఆయన వాగ్దానములో పోగొట్టుకోకూడదని ఇదొక్క మాట చదువుకొని ప్రార్థన చేసుకుందాం. 1వ వచనం, ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించుదమనే వాగ్దానం ఇంకా నిలిచి ఉండగా మీలో ఎవడైనా ఒకవేళ ఆ వాగ్దానము పొందకుండా తప్పిపోనేమో అని భయం కలిగి ఉందాం. ఎవరైనా పోగొట్టుకుంటారేమో అని. ఆ వాగ్దానం ఇంకా ఉంది. ఆ విశ్రాంతి గురించి ఇంకా వాగ్దానం క్లోజ్ అవ్వలేదు. ఎవరైనా పొరపాటున పోగొట్టుకుంటారేమో, కొంచెం భయం కలిగి ఉందాం, జాగ్రత్త కలిగి ఉందాం అని చెప్తున్నాడు. కాబట్టి మాటలను బట్టి ప్రార్థన చేసుకుందాం. దేవుడు మనకిచ్చిన ఈ యొక్క చిన్న తలంపులను బట్టి ప్రార్థన చేసుకుందాం. ఈరోజు దేవుడు మనకిచ్చిన ఈ చిన్న ఆలోచనలను బట్టి ప్రార్థన చేసుకుందాం. ఈరోజు మనకు కూడా విశ్రాంతి ఉంది. లోకంలో ఎన్నోసార్లు బాధపడొచ్చు, శ్రమ పడవచ్చు, వేదన పడవచ్చు. మెంటల్గా పడేదానికి విశ్రాంతి ఉంది, శరీరపరంగా పడేదానికి విశ్రాంతి ఉంది, మానసికంగా పడేదానికి విశ్రాంతి ఉంది. ప్రభు తన ప్రజలకు విశ్రాంతి ఉంది. 6 రోజులు ఆయన సృష్టించి విశ్రమించినట్టుగా 7వ రోజు విశ్రాంతిలోకి వెళ్ళినట్టు మనకు విశ్రాంతి ఉంది. 60-70 ఏళ్ళు 100 ఏళ్ళు బ్రతికినా ఒకరోజు మనం చనిపోవాలి. ప్రభుతో యుగయుగాలు విశ్రాంతిలోకి ఉండాలి. ఆ విశ్రాంతి పొందాలనే తన కుమారుణ్ణి ఈ లోకానికి పంపించాడు. ఆ విశ్రాంతి పొందకుండా తప్పిపోకూడదనే ఆయన మరణించాల్సి వచ్చింది. విశ్రాంతి పొందకుండా అవిధేయత వల్ల ఎంతో మంది కోల్పోయారు.
నమ్మకం ఎంతోమంది కోల్పోయారు, తిరుగుబాటు చేసి ఎంతోమంది కోల్పోయారు. ఈరోజు కూడా ఎంతోమంది అవిధేయత చూపించే కోల్పోతున్నాడు. దేవుడు అందరికీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు, కానీ అవిధేయత వల్ల ఎంతోమంది కోల్పోతున్నారు. కానీ ఆ విశ్రాంతి పొందాలంటే మనకు విశ్వాసం కావాలి. సువార్త ప్రకటించబడుతుంది, వాక్యం ప్రకటించబడుతుంది, చదువుకుంటున్నాం, వింటున్నాం. దానివల్ల మన విశ్వాసం పెరిగితే ఆ విశ్రాంతిలోకి వెళ్తాం. అందుకంటే ముఖ్యంగా ఆ విశ్రాంతిలోకి వెళ్ళడానికి ప్రభువే సహాయం చేస్తాడంటున్నాడు. ఆయన ఆకాశ మండలం గుండా వెళ్ళాడు, మనలాగా అన్ని విషయాలు శోధించబడ్డాడు. ఈరోజు ఆయన దగ్గరికి వెళ్తే కృప చూపిస్తాడు. ఆయన మన చేయి పట్టుకొని ఆ విశ్రాంతిలోకి తీసుకెళ్తాడు. టయానికి తగిన సహాయం, సమయోచితమైన సహాయం. మన ఏ శోధనల గుండా వెళ్తే ఆ శోధనలో కావాల్సిన సహాయం, ఏ ఇబ్బందుల గుండా వెళ్తే దాంట్లో కావాల్సిన సహాయం, సమయోచితమైన సహాయము ఆయన నుంచి వస్తుంది. ఒకవేళ మనం ఎక్కడైనా అవిధేయత ఉందేమో, ఆయన వాక్యము మూలుగులు, కీళ్ళు, ప్రాణాత్మలను విభజించేంత మందుకు దూరిద్దంట. రెండు వైపులా రెండంచుల ఖడ్గం అది. అంత డెప్త్గా అన్నిటినీ పరిశోధించిద్దంట. మనం లెక్క చెప్పాల్సిన వారం ఆయనకి. ఆయన దృష్టికి అంతా కనిపిస్తుంది. ఒకవేళ అవిధేయత ఉందేమో, ఇంకా మన బలహీనతలు, పాపములు ఇంకా దేవునికి కనిపిస్తున్నాయేమో, సరి చేసుకొని ఆ విశ్రాంతి పొందకుండా ఎక్కడ తప్పిపోతామేమోనని జాగ్రత్త కలిగి ఉందాం. ప్రేమ కలిగిన దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మరోసారి నీ వాక్యం ద్వారా మాకు పర్మనెంట్ విశ్రాంతి ఉంది అని గుర్తు చేశారు ప్రభా. ఈ భక్తి ఇదంతా దానికోసమేనాయనా. ఈ లోకంలో బ్రతకడానికి కాదు, బ్రతికినా మేమందరం చనిపోవాలి. చనిపోయిన తర్వాత నిత్య విశ్రాంతిలోనైనా ప్రవేశింపాలి. అందుకే ఇప్పటి నుంచి మృతినందే మృతులు ధన్యులు అన్నారు ప్రభా. చనిపోయే వాళ్ళే ధన్యులు, వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతిలో ప్రవేశిస్తారన్నావు ప్రభా. అవును దేవా, ఆ విశ్రాంతి ఎంతో గొప్పది. ఈ లోకంలో మనకి ఎక్కడ విశ్రాంతి దొరకదు. మానసికంగా విశ్రాంతి దొరకదు, శరీరపరంగా విశ్రాంతి దొరకదు. కొంతమంది శరీరపరంగా ఉంటే మానసికంగా ఉండదు, మానసికంగా ఉంటే శరీరపరంగా ఉండదు. కొంతమందికి రెండూ ఉండవు ప్రభా. కానీ ఏదో ఒక రోజు ఆ విశ్రాంతిలో ప్రవేశించే వాగ్దానం మేము ఎవ్వరం పోగొట్టుకోకూడదునైనా. తండ్రి, మా విశ్వాసం కొన్నిసార్లు సన్నగిల్లిపోతుంది, కొన్నిసార్లు బలహీనమవుతుంది, కొన్నిసార్లు తగ్గిపోతుంది ప్రభా. పరిస్థితులు వ్యతిరేకంగా ఉన్నప్పుడు, అనుకున్నవి అనుకోనట్టు జరుగుతున్నప్పుడు దేవా విశ్వాసం కావాలి నాయన. విశ్వాసము కనిపించేది కాదు నాయన, అనుభవించేది నాయన. విశ్వాసాన్ని మేము చూపియలేము ప్రభా, కానీ కలిగి ఉండొచ్చు నాయన. మా విశ్వాసాన్ని అందరికీ వెళ్ళి పరిచయం చేయకపోవచ్చు, కానీ ప్రభా నీకు మేము తెలియజేయచ్చు ప్రభా. అలాంటి విశ్వాసం దయచేయండి నాయన. విశ్వాసానికి తండ్రి అబ్రహాము, ఫాదర్ ఆఫ్ ఫెయిత్ నాయన. కుమారుణ్ణి అర్పించమంటే మాట్లాడకుండా వెళ్ళి అర్పించాడు ప్రభా. గొప్ప విశ్వాస వీరులు నోవాహునైనా. జలప్రయం వానంటేనే తెలియదు, కానీ ఓడగట్టమంటే వెళ్ళి కట్టాడు ప్రభా. ఈరోజు నువ్వు చెప్పేటి చేయడానికి ధైర్యం దయచేయండి అయినా, విశ్వాసం దయచేయండి అయినా. అయా, కనిపించే వాటిని బట్టి కాదు, కనిపించని వాటితో మేము నిర్ణయాలు తీసుకోవాలి. కనిపించని విశ్వాసంతో మేము ముందుకెళ్ళాలి ప్రభా. అంత జ్ఞానం దయచేయండి, అంత తెలివి దయచేయండి. పరిస్థితుల్లో అలా జీవించడానికి సహాయం చేయదేవా. అవిధేయత ప్రభా, ఎన్నో విషయాల్లో మేము అవిధేయత చూపిస్తూనే ఉన్నాం దేవా. నీ వాక్యం వెళ్ళి పరీక్షించినప్పుడు అన్ని లోపాలే కనిపిస్తున్నాయి, పాపాలే కనిపిస్తున్నాయి. కానీ నువ్వు కృపా క్షమాపణ కలిగిన దేవుడు.
దోషులని నిర్దోషులుగా ఎంచవు, కానీ కృపా క్షమాపణతో క్షమాపణ ఇస్తానన్నావు ప్రభా. అలాంటి నీ క్షమాపణ కోరుకుంటున్నాయినా ఏ విషయాల్లో అవిధేయత చూపిస్తున్నామో వాటిలో క్షమించి మమ్మల్ని ప్రభా విధేయులుగా చేయండి నాయన. యేసుక్రీస్తు ప్రభా, నిన్ను చూడడానికి సహాయం చేయండి. మరణాన్ని జయించి లోకంలో నీ పని అంతా మానేసి ఆయన పూర్తి చేసుకొని అవిశ్రాంతిలోకి వెళ్ళినట్టుగా ప్రభా మాకు సహాయపడడానికి అన్నీ నీకు తెలుసయ్యా. ఎందుకంటే ఈ లోకంలో ఉన్నావు, ఈ శరీరంతో ఉన్నావు, మేము పడే ప్రతిదీ నీకు తెలుసు నాయన. సమాన అనుభవం ఉంది నాయన నీకు. అందుకే మీ సహాయాన్ని కోరుకుంటూ ప్రభా ప్రతి బలహీనతలో నీ కృపను కోరుకుంటూ మేము ముందుకు వెళ్ళడానికి సహాయం చేయండి. వచ్చిన నీ బిడ్డను వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నేను ఆత్మీయంగా బలపరచండి, ఆరోగ్యపరంగా బలపరచండి, సంఘంలో సమాధానం సంతోషం దయచేయండి, వచ్చేస్తున్న పనుల్లో సహాయపడండి. కుటుంబంలో నేను ఇంకా రక్షణ లేని వారి ఆ బిడ్డ విషయంలో కూడా సహాయం చేయండి. నమ్ముకున్న వారందరినీ బలపరచండి, ఇంకా ముందుకు తీసుకెళ్ళండి ప్రభా. అన్ని విషయాల్లో ప్రభా కుటుంబంలో మీ సన్నిధి సమృద్ధిగా ఉంచండి నాయన. చిన్న మందగా ఇక్కడ కూర్చున్నాం ప్రభా. నేను మీ ఆలోచన ఏందో నైనా నీ చిత్తాన్ని బయలుపరచండి. నేను ఈ పరిచర్య విషయంలో మీరే సహాయం చేయండి దేవా. ఈరోజు సార్వత్రిక సంఘాలు పరిశుద్ధులు ఎంతోమంది నిన్ను ఆరాధించడానికి ఆయా చోట్ల కూడుకున్నారయ్యా. ఈ మాటలు ధ్యానించుతూ నేను గురించి పాడుతూ అయా నీ గురించి వింటూ ఈరోజు ఎంతోమంది గడుపుతున్నారు. వారందరినీ జ్ఞాపకం చేసుకోండి. ఇంకా ఎంతోమంది తెలియక ప్రభా, తెలియని దేవుళ్ళకి తెలియకుండా ఉండేవారు ఉన్నారు. ఎంతోమంది ప్రభా దేవుడు అంటేనే నమ్మని వారు ఉన్నారు ప్రభా. వారిని కూడా కనికరించండి దేవా. నైనా నీ యొక్క పాదాల చెంతకి నైనా తీసుకురండి. ఏ ఒక్కరా విశ్రాంతి పోకుండా నైనా తప్పించండి. భేదాలను జ్ఞాపకం చేసుకోండి. నేను దిక్కులేని వారిని జ్ఞాపకం చేసుకోండి. నేను అనాథాల జ్ఞాపకం చేసుకోండి. శ్రమల్లో బాధల్లో ఉన్న వాళ్ళని జ్ఞాపకం చేసుకోండి. అప్పుల్లో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి. కుటుంబ సమస్యలతో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి. ఎంతోమంది నా కన్నీళ్లతో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి. పనులు లేక ఇబ్బంది పడుతున్న వారిని, కుటుంబంలో జరగక ఇబ్బంది పడుతున్న వారిని, అప్పులతో ఇబ్బంది పడుతున్న వారిని జ్ఞాపకం చేసుకోండి దేవా. ఎంతోమంది రోగాలతో అయినా ఇబ్బంది పడతా మంచాల్లో హాస్పిటల్లో ఉన్నారయ్యా, కనికరించండి తండ్రి. చదువుకునే వారిని, యవన బిడ్డలను కాపాడండి. అయినా చదువుల్లో మంచి స్థానంలో కుటుంబానికి, దేశానికి అయినా బిడ్డలు ఉపయోగపడే విధంగా చేయండి. ఎంతోమంది చిన్న వయసులో చెడ్డ అలవాట్లకి బానిసలైపోతున్నారు. కనికరించండి దేవా. ఆ బిడ్డల విషయంలో కృప చూపించండి. విధవరాలను జ్ఞాపకం చేసుకోండి. గర్భిణీ స్త్రీలను జ్ఞాపకం చేసుకోండి ప్రభా. దిక్కులేని వారిని జ్ఞాపకం చేసుకోండి. ఈ వారం అంతా మీ సన్నిధి మాతో ఉంచండి ప్రభా. ఎక్కడున్నా ఏం చేసినా కూడా ప్రభా నేను నీ కృపను మాతో ఉంచండి. పాపం అంటకుండా కాపాడండి. పరిశుద్ధతలో ఎదిగించండి, విశ్వాసంలో ఎదిగించండి. చేసే పనుల్లో మీ కృప, మీ ఆశీర్వాదం ఉంచండి. మానసిక శరీరపరమైన ఆరోగ్యాన్ని, ఆత్మీయతను దయచేయండి. ఈ వారమంతా మీ సన్నిధి మాతో ఉంచి మరోసారి నీ సన్నిధిలో కలుసుకునేంతవరకు నీ కృప మాతో ఉంచమని ఈ ప్రార్థన మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసము, సన్నిధి, ఆయన విశ్రాంతిలో మనందరం ప్రవేశించేంత వరకు మనకు సకల పరిశుద్ధులకి తోడైండి నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.